ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గత కొంతకాలంగా కూలీల కొరత వేధిస్తూ ఉంది. జనాభా 2 రాష్ట్రాల 9 కోట్ల పైగా ఉన్న కూలీలు 2 కోట్ల మంది ఉన్న కొన్ని పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. దీనికి కారణం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉచిత పథకాలతో ప్రజల్ని సోమరిపోతులు చేసిందని కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. సరే, ఆ విమర్శలలోకి మనం వెళ్ళకపోయినా కొన్ని పనులు చేసేందుకు జనం ముందుకు రావడం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ డైరీకి వెళ్ళినా, డైరీ ఫామ్కి వెళ్తే అక్కడ ఒక 20 గేదెలతో ఎవరైనా డైరీ పెడితే అక్కడ 3 బీహార్లు కనిపిస్తారు. బీహారు కూలీలు లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డైరీ పరిశ్రమ మూతపడే ప్రమాదం ఉంది. ఏపీ తెలంగాణలో కూలీలు పని చేసే పరిస్థితి లేదు. ఒకవేళ వచ్చినా 1 గంట గంటన్నర చేసి శుభ్రంగా ఇంటి దగ్గర పడతారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రైస్ మిల్లుల్లో చూసినా కూడా మొత్తం బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి వచ్చిన కూలీలే. ఏ ఇటుక బట్టీలో చూసినా ఒరిస్సా నుంచి వచ్చిన కూలీలే. ఉత్తరాది నుంచి ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి గనక కూలీలు రాకపోతే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా ఇదే పరిస్థితి, కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి, దక్షిణాది రాష్ట్రాలలో మొత్తం ఇదే పరిస్థితి. కష్టపడి చేసే పనులు, కూలీ పనులు చేసేందుకు మనిషి ముందుకు రావడం లేదు. రోజుకి 800 నుంచి 1200 కూలీ ఇచ్చినా కూడా కూలీ దొరికే పరిస్థితి లేదు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు వచ్చే రైళ్లన్నీ కూలీలతో కిటకిటలాడిపోతా ఉన్నాయంటే కారణం ఇదే. రాబోయే రోజుల్లో కూడా ఇదే పరిస్థితి. ముఖ్యంగా చాలా పనులు యంత్రాలతో చేసే సదుపాయం వచ్చింది కాబట్టి కొంతవరకు కూలీల కొరత తీరింది. ముఖ్యంగా హార్వెస్టింగ్ పనులన్నీ హార్వెస్ట్ చేస్తామండి, కొంతవరకు పర్లేదు. కానీ పాలు పితికే విషయంలో యంత్రాలు ఇప్పటికీ సక్సెస్ కాలేదు. 30-40 గేదెలకి పాలు పితికే చిన్న యంత్రాలు తీసుకొచ్చి పెట్టడం సాధ్యం కావడం లేదు, అవి సక్సెస్ కాలేదు. అదే 400 గేదెలు 500 గేదెలతో పెట్టిన పెద్ద డైరీ ఫార్మ్స్ అయితే ఆ పాలు పితికే యంత్రాలు రింగులాగా ఉంటాయి, పెద్దవి ఉంటాయి, 3 కోట్లు 4 కోట్లు ఖర్చు అవుద్ది. అవి పెట్టుకుంటే అవి సక్సెస్ అవుతాయి. అంతేగాని 30 గేదెలు 40 గేదెలు 50 గేదెలు 20 గేదెలు 10 గేదెలు ఎన్ని గేదెలు ఉన్నా బీహార్ కూలీ పితకాల్సిందే పాలు. ఇక రోడ్ల నిర్మాణ పనుల్లో, ఇంటి నిర్మాణ పనుల్లో చివరికి కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయ దింపాలన్నా, ఒక్క చెట్టు ఎక్కి ఒక్క దింపాలన్నా బీహారు, జార్ఖండ్ కూలీలు ఎక్కాల్సిన దుస్థితి నెలకొంది. రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయడం కష్టం. కూలీల మీద ఆధారపడి వ్యవసాయం చేయడం తగ్గించాలి. మిర్చి రైతు సోదరులు కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని 12 లక్షల మంది మిర్చి రైతులు, ఒక్కో ఎకరానికి ప్రతి సంవత్సరం 400 మంది కూలీలు అవసరం అవుతుంది. చైనాలో సింగిల్ హార్వెస్ట్ మిర్చి సాగు చేసి ఆ పంటంతా వచ్చిన తర్వాత మిషన్తో హార్వెస్ట్ చేసి ఒకే పంటగా తీస్తున్నారు. ఇలాంటి విధానాలు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతులు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ యూనివర్సిటీ వాళ్ళు ఈ పరిశోధన చేయాలి. ముఖ్యంగా మిర్చి సాగులో 35% ఖర్చు అంతా కూలీలకే అవుతా ఉంది. కూలీలు దొరికే పరిస్థితి లేదు. ఎక్కడో కర్నూలు నుంచి, నల్గొండ నుంచి, మహబూబ్నగర్ నుంచి, వెనకబడిన ప్రాంతాల నుంచి, ఉపాధి లేని ప్రాంతాల నుంచి వచ్చి కూలీలు పొలాల దగ్గర గుడిసెలు వేసుకొని మిర్చి కోయాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో కూలీల కొరతను గనక నివారించేందుకు యంత్రాలు గనక ప్రవేశపెట్టడంతో పాటు సాగు విధానాల్లో కూడా మార్పులు చేసుకోకపోతే మరిన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. దీని మీద మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.